ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు. తిథి బహుళపక్షం ఏకాదశి. సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 నుండి సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 వరకు. తదుపరి బహుళపక్షం ద్వాదశి. సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 నుండి సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:47 వరకు. నక్షత్రం ఆశ్లేష. సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:20 నుండి సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారితే ఆదివారం అనగా 3:38 వరకు. మఖా నక్షత్రం. సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి తెల్లవారితే ఆదివారం అనగా 3:38 నుండి సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 6:18 వరకు. కరణం బాలవ. సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:01 నుండి సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 వరకు. కౌలవ. సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 నుండి అదే రోజు అర్ధరాత్రి 3:46 వరకు అనగా తెల్లవారితే ఆదివారం అనగా 3:46 వరకు. తైతుల. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి తెల్లవారితే 29 ఆదివారం అనగా 3:46 నుండి 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:48 వరకు. వారము శనివారము. సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయము సాయంత్రం 6:03 చంద్రోదయము సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:19 వరకు. చంద్రాస్తమయము సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 3:37 రాహుకాలము ఉదయం 9:08 నుండి 10:37 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:35 నుండి 3:05 వరకు. గుళికా సమయము ఉదయం 6:09 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:44 నుండి 8:32 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 5:06 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలము అర్ధరాత్రి 1:51 నుండి తెల్లవారుజామున 3:36 వరకు. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:33 నుండి ఉదయం 5:21 వరకు. సూర్యరాశి కన్యారాశి అనగా కన్యలో సూర్యుడు. జన్మరాశి సింహరాశిలోకి ప్రవేశించే ముందు సెప్టెంబర్ 29వ తేదీ తెల్లవారుజామున 3:38 వరకు చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు షాపింగ్ లేదా మార్కెటింగ్ లాంటి వాటి ద్వారా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒత్తిడితో కూడుకున్న పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. మీ సోదరులతో మీకు ఏవైనా వివాదాలు గనక ఉంటే వాటికి గల కారణాన్ని తెలుసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి. అప్పుడు పరస్పర సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి యోగా, ధ్యానం మొదలైనటువంటివి మీ దినచర్యలో మీరు చేర్చుకోవాల్సి ఉంటుంది. మరియు ఏదో ఒక పనిలో మీరు బిజీగా ఉండండి. ఏదైనా కొత్త పని కోసం మీరు చేసే కృషి తప్పకుండా మీకు విజయాన్ని అందిస్తుందని చెప్పాలి. భాగస్వామ్యానికి అనగా పార్ట్నర్షిప్కు సంబంధించిన వ్యాపారాల ప్రతిపాదన కూడా మీకు రావచ్చు. ఉద్యోగస్తులు ప్రాజెక్ట్స్ విషయాలలో విజయం సాధిస్తారు. ఇంట్లోకి కావలసిన వ్యవస్థీకృత మరియు సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని కొనసాగించడానికి ఒకరినొకరు విశ్వసించడం చాలా ముఖ్యం. వివాహం అయినటువంటి వారైనా సరే, ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే. అదేవిధంగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటివి మీకు ఈరోజు ఉంటాయి.
కొంతపాటి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి కొన్ని మంచి మరియు కొన్ని చెడ్డ విషయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కెరియర్కు సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. ఈరోజు మీరు కొన్ని ప్రత్యేక పనులను పూర్తి చేసే ప్రయత్నంలో బిజీగా ఉంటారు. ప్రస్తుత వాతావరణ కారణంగా మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశం అయితే ఉంది. భూమి మరియు ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడితే మాత్రం సమస్యలు తప్పవు. స్నేహితులు మరియు బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించండి. మీ ప్రవర్తనను మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. మీరు ఊహించని లాభాలు మీకు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుదల చూడవచ్చు. మీరు మీ స్నేహితుల నుండి కొంత సమయాన్ని మంచిగా గడుపుతారు. అయితే డ్రైవింగ్ చేసే సమయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అది మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడైనా సరే, ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు మీరు వాళ్ళతో పాటు వెళుతున్నా సరే, అటువంటి సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇది వృషభ రాశి వారి మగవారికి ఆడవారికి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. కావున జాగరూకతతో ఉండడం మంచిది. ఇక ఉద్యోగస్తులైతే గనక ఆఫీస్లో మీ సహోద్యోగులతో, మీ కో స్టాఫ్తో మీరు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారిలో ఎవరో ఒకరు మీ పరువు పోయే విధంగా, మీకు అవమానం కలిగే విధంగా మీ గురించి చెడు పుకారులను పుట్టిస్తారు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు మీ పనిని మీరే చేసుకోండి, ఎవరికి అప్పచెప్పకండి. అదేవిధంగా మీ పనిని మీరు చేసుకుంటూనే మీ మిత్రులను, అదేవిధంగా మీ శత్రువులను కూడా ఒక కంట కనిపెట్టాల్సి ఉంటుంది. మీకు ఉచితంగా దొరికే దేని మీదైనా కూడా మీరు ఆశపడటం, ఆశించడం లాంటివి చేయకండి. వాటి వలన మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. అయితే మీ ప్రత్యర్థులు మాత్రం మీ గురించిన పుకార్లు వ్యాప్తింపజేయటానికి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహమైనటువంటి వారి విషయంలో వివాహ జీవితంలో ఆనందాల వర్షం కురుస్తుందని చెప్పాలి. అదేవిధంగా ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఎవరైనా వారి భాగస్వామి తరపు నుంచి వారు కోరుకునే ఆనందం లభిస్తుందని చెప్పాలి. ఈరోజు వృషభ రాశి వారు వారి ఆదాయాన్ని పెంచుకునేటందుకై కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు వ్యాపార నిమిత్తమై ఏ పని చేయాలని నిర్ణయించుకున్నా కూడా తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా గృహానికి కావలసిన కొన్ని వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తారు. వృషభ రాశికి చెందిన యువత మాత్రం పనికిమాలిన పిచ్చి పిచ్చి పనులపై దృష్టి పెట్టడం మానేసి కెరియర్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు కష్టపడి పనిచేసే రోజు కాబట్టి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కృషి చేయడం ద్వారానే ఉత్తమ ఫలితాలను, పూర్తి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు తమ పై అధికారులతో మన్ననలను పొందుతారు. అంటే మీ పని ద్వారా మీ పై అధికారులు మీ పట్ల సంతోషంగా ఉంటారు. దీని కారణంగా మీకు ప్రమోషన్స్ లాంటి ఛాన్సులు కూడా రావచ్చు. ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా కొంత అప్పు తీసుకున్నట్లయితే గనక మీరు ఈరోజు చాలా వరకు అప్పు తీర్చడంలో సక్సెస్ అవుతారని చెప్పాలి. సామాజిక రంగాల్లో పనిచేసేవారు తమ వ్యాపారాన్ని చూసుకుంటే మంచిది. ఎవరికి అప్పచెప్పకుండా మీ వ్యాపారం మీరే చూసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టము వాటిల్లకుండా ఉంటుంది. అదేవిధంగా మీ కూడా పనిచేసేవారు ఎవరైనా మీతో ఈరోజు చర్చించే ఒక విషయం ద్వారా మీరు కొంతవరకు బాధపడవచ్చు. అదేవిధంగా మీ వలన మీ మాతృమూర్తి గనక సంతోషపడితే తద్వారా మీకు కలిగే ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. వృషభ రాశి వారికి వ్యాపార యోగం ఉంది. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు కూడా వీరు విజయవంతంగా అమలు చేస్తారని చెప్పాలి. లక్ష్మీ కటాక్షం వీరికి సిద్ధిస్తుంది. స్థిరాస్తి కూడా అభివృద్ధి చెందుతుంది. ఆశయ సాధనలు, ఆత్మీయుల అండదండలు లభిస్తాయి. పనులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసేందుకు ప్రయత్నించండి.
మీకు ఓర్పు సహనం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు చాలా బాధ్యతలను కలిగి ఉంటారు. అయితే మీరు సరైన ఏర్పాట్లు చేయడం ద్వారా కొంతవరకు పరిష్కారాన్ని కనుగొంటారు. పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. దీనివల్ల ఇంట్లో కొంతపాటి సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఈరోజు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 4 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.